అభివృద్ధికే ఓటేయండి, కాంగ్రెస్ తోనే అభివృద్ధి. మంత్రి కొండా సురేఖ ఈ రోజు 1-2-2026 జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జి రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు కొండా సురేఖ మాట్లాడుతూ గత పాలకులు ప్రజా శ్రేయస్సు మరిచారని, రేషన్ కార్డులు ఇవ్వకుండా డబుల్ బెడ్రూమ్లు తూతూ మంత్రంగా కొనసాగించారని, కోట్లాది రూపాయలు దండుకోవడమే పరమావధిగా పరిపాలన గావించారని ఎద్దేవా చేశారు. అందుకు ప్రజలు గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజాపాలన గావిస్తున్నామని, పేదలకు రేషన్ కార్డులు, ఉచిత బస్సు సౌకర్యం, నిరుపేదలకు ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు రుణమాఫీ అనేక అభివృద్ధి పనులను చేసి అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందుదామని, అందుకు నిదర్శనం మొన్న జరిగిన గ్రామీణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను అధిక సంఖ్యలో గెలిపించారని, దాని ఫలితంగా ప్రజాపాలన గావిస్తున్న మా ప్రభుత్వానికి మద్దతుగా భావిస్తున్నామని, ప్రజా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి పనులను చేస్తున్నామని, అదేవిధంగా మున్సిపాలిటీలలోని ప్రజలు మున్సిపాలిటీల అభివృద్ధి జరగాలనే దిశగా పయనించాలని, ప్రజా మద్దతుతో మున్సిపాలిటీలను మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మున్సిపల్ వార్డు కౌన్సిలర్గా ఒకరి కంటే ఎక్కువ ఉన్న దగ్గర శాసనసభ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి గెలిచే అభ్యర్థులను ఎన్నుకోవాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మరియు ఏఐసీసీ సెక్రటరీలు మరియు మంత్రివర్గ సభ్యుల సూచనల మేరకు అభ్యర్థుల ఎంపిక సజావుగా జరుగుతుందని, ఎక్కడైనా పొరపచ్చాలు ఉంటే నాయకుల మధ్య సమన్వయం చేస్తామని, అదేవిధంగా అధికార నాయకత్వాన్ని వివరిస్తామని అన్నారు. పాత్రికేయులు అందరూ గత ప్రభుత్వానికి ప్రజాపాలన గావిస్తున్న ప్రజా ప్రభుత్వానికి మద్దతుగా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దీపక్ చౌదరి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా ఆర్టీఏ మెంబర్ గజ్జెలి వెంకన్న, జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు కొట్ట సీతారాములు, దుబ్బల సౌజన్య, వేజెండ్ల సాయి కుమార్, సయ్యద్ గౌస్, బొట్టు బొందయ్య, మొక్క శేఖర్ గౌడ్, జెరిపొదుల అంజనీ కుమార్, ముళ్లపాటి సీతారాములు, గంగా జనార్దన్, ఏలూరి రవికుమార్, గజ్జి సూర్యనారాయణ, బచ్చలకూరి నాగరాజు, బెజ్జం గంగాధర్, కిరణ్ తదితర నాయకులు పాల్గొన్నారు.